గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే అండి. సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా సార్, హీరోలే ప్రధాన పాత్రలో నటిస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు. కానీ సమంత లీడ్ రోల్లో నటించిన మా ఇంటి బంగారం సినిమా హిట్ అయింది, కమర్షియల్గా కూడా హిట్ అయింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది సార్. అంటే విమెన్ లెడ్ మూవీ, అంటే హీరోయిన్ లెడ్ మూవీ ఇది కమర్షియల్గా కూడా హిట్ అయింది. ఏంటి సార్ ఈ ట్రెండ్ ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే, ఇది 16 years తర్వాత, అరుంధతి తర్వాత మళ్ళీ వచ్చిన ఉమెన్ సోలో ఫిలిం. అంటే ఉమెనే ప్రధానమైన రోల్. సోలో అంటే హీరో లేరని కాదు. సో అరుంధతి 16 ఏళ్ల క్రితం వచ్చింది. మీకు నేను మీడియా ఎకనామిక్స్ స్టూడెంట్ కనుక మీడియా ఎకనామిక్స్ చూస్తే మీకు అరుంధతి 16 ఏళ్ల క్రితం 70 crore కలెక్షన్. అది టోటల్ ఆల్ టైమ్ కలెక్షన్. అది మీకు ఇంకొక ఉమెన్ లెడ్ ఫిలిం అంటే మహానటి. అయితే మహానటితో మనం అరుంధతిని కానీ మా ఇంటి బంగారం కానీ పోల్చలేము. కారణాలు నేను చెప్తాను దానికి. సో మహానటి టోటల్ కలెక్షన్ 85 crore ఆల్ టైమ్ కలెక్షన్. సో కానీ ఇప్పుడు మీకు ఫిలిం ఎకనామిక్స్ను ట్రాక్ చేసేవారు చెప్పేది ఇది ఫస్ట్ 10 daysలోనే 78.1 crore కలెక్ట్ చేసింది. మీకు ఫస్ట్ 1 weekలోనే 43 crore కలెక్ట్ చేసింది. ఫస్ట్ 1 weekలోనే. సాధారణంగా ఫస్ట్ 1 week కలెక్ట్ చేయడం అనే ఫినామినా మీకు మేల్ హీరో లెడ్ ఫిల్మ్స్కి ఉంటుంది. మనం ఫిలిం వరల్డ్ ఎవరైనా చెప్తారు, ఇది మొదటి వారం గ్యారంటీ. నువ్వు టాప్ స్టార్తో, ఎందుకని 100 కోట్లు ఇచ్చైనా టాప్ హీరోస్తో సినిమాలు తీస్తారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ 1 week గ్యారంటీ. అందుకే మీరు గమనించండి, భారీ బడ్జెట్ ఫిల్మ్స్ అందరికీ వెంటనే సినీ ప్రముఖులు వెళ్ళి ముఖ్యమంత్రి కలుస్తారు, మాకు మొదటి వారం టికెట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకంటే ఫస్ట్ 1 week ఇది ఫిలిం బిజినెస్లో ఒక కీలకమైనది. ఈ టాప్ హీరోలు, ఏ టాప్ హీరో అయినా ఏమవుతుందంటే ఫస్ట్ 1 week అలా ఫ్యాండమ్తోనే కలెక్షన్ వచ్చేస్తుంది. అంటే సినిమా హిట్ ఫట్టుతో సంబంధమే లేదు, మీకు సినిమా ఎలా ఉంది అన్న దాంతో కూడా సంబంధం లేదు. సో ఆ తర్వాత మీకు రివ్యూస్, వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా ఉంది, ఇంటి పక్క వాళ్ళు చెప్పడం, ఇంటి ముందు వాళ్ళు చెప్పడం, ఫ్రెండ్స్ చెప్పడం, కొలీగ్స్ చెప్పడం వల్ల సినిమాకి వెళ్తూ ఉంటారు. సో కానీ ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ 1 weekలోనే 43 crore కలెక్షన్ అయ్యాక స్టిల్ ద కలెక్షన్ ఇస్ కంటిన్యూయింగ్. అది ఇంట్రెస్టింగ్ ట్రెండ్. 78.1 crore సంపాదించింది. సో అందువల్ల ఒక ఉమెన్ లెడ్ ఫిలిం 16 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన కమర్షియల్ విక్టరీ. ఇదేం యునీక్ ఫిలిం ఏం కాదు, రొటీన్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఫిలిమే. సినిమా చూసిన వారికి తెలుసు, నేను కథ చెప్పకూడదు కనుక. సో సినిమా యాజ్ ఏ కామన్ మనకు రొటీన్ యాక్షన్, ఫైట్, ఈ రొటీన్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఫిలిమే. బట్ ఉమెన్ లెడ్ ఫిలిం అనేది ప్రత్యేకత ఇక్కడ. ఆ ఉమెన్ లెడ్ ఫిలింను ప్రజలు ఆదరించరు. మనది మేల్ చావనిస్ట్ సొసైటీ, మేల్ డామినేటెడ్ సొసైటీ, పురుషంకార విలువల ప్రభావం ఉంటుంది, పితృస్వామిక భావజాల ప్రభావం ఉంటుంది. ఇవన్నీ వాస్తవం, ఉండదని నేను అనలేదు. అవి ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకుడు ఉమెన్ లెడ్ ఫిలిమ్స్ ఎంకరేజ్ చేస్తారన్న దానికి ఈ సినిమా విక్టరీ ఒక ప్రత్యేకత. అయితే అదే సమయంలో సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక క్వశ్చన్ కూడా ఇస్తుంది, మీకు 16 ఏళ్ళు ఎందుకు పట్టింది అని. అరుంధతి తర్వాత మళ్ళీ మీరు మా ఇంటి బంగారం లాంటి ఒక సినిమా తీసుకురావడానికి, ఆ రోజు అనుష్క శెట్టితో మీరు అరుంధతి తీశారు, ఇవాళ సమంతతో మా ఇంటి బంగారం తీశారు. మధ్యలో 16 ఏళ్ల పాటు చిన్న చిన్న ప్రయత్నాలు జరిగినా, కొన్ని మంచి సినిమాలు వచ్చిన ఉమెన్ లెడ్ ఫిల్మ్స్ ఏవి కూడా కమర్షియల్ సక్సెస్ కాలే. కానీ హీరో సినిమాలు చూడండి, మీరు మామూలు సినిమాలు ఉండవు, అంటే హీరో లెడ్ ఫిలిమ్స్ ఉంటాయి. మీకు భారీ బడ్జెట్ సినిమాలు ఈ మధ్య కాలంలో అన్ని పాన్ ఇండియన్ ఫిలిమ్సే కదా. 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు. బాహుబలి తెలుగు సినీ పరిశ్రమ, భారతీయ సినీ పరిశ్రమ చరిత్రనే ఒక మలుపు తిప్పిన సినిమా. బాహుబలి తర్వాత మీకు KGF, పుష్ప, పెద్ది, అంతకుముందు కల్కి, ఇవన్నీ మీకు
మామూలు బిట్ హ్యూజ్ కలెక్షన్స్ కదా, మామూలు కలెక్షన్ కాదు. అసలు ఒక ఇండస్ట్రీ అంటే ఏంది, 1000 కోట్లు సినిమా అంటే మామూలు విషయం కాదు. ఆ దశ వచ్చిన తర్వాత మరి ఒక ఉమెన్ లిడ్ ఫిలిమ్స్ ఎందుకని ఆ లెవెల్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ డిస్కోర్స్ ఉండదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే మహానటితో నేను ఎందుకు పోల్చలేదు అరుంధతిని కానీ, ఈవెన్ ఈ సినిమాను మా ఇంటి బంగారం కానీ, దానికి ఒక కారణం ఉంది. మహానటి చాలా కీర్తి సురేష్ చాలా గొప్పగా నటించారు, కానీ అది కేవలం ఉమెన్ లెడ్ ఫిలిం కాదు. ఎందుకంటే అందులో దుల్కర్ సల్మాన్ లాంటి టాప్ నటులు ఉన్నారు, విజయ్ దేవరకొండ, సమంత లాంటి టాప్ నటులు ఉన్నారు. అందులో అది సావిత్రి, ఇంకేది అవసరం లేదు. ఆ మహానటి పేరిటి చేతులు జోడించబుద్ధి అవుతుంది ఆ నటనకు. తెలుగు ప్రేక్షకులు ఎవరైనా తరతరాల వాళ్ళు సావిత్రి పేరు చెప్తే గౌరవంతో లేచి నిలబడతారు. మీరు ఏ వయసు, ఇంకా మీరు కొన్ని తరాల వారు జస్ట్ సావిత్రి అన్న పేరుంటే చాలా లేచి నిలబడతారు. అంత గౌరవం ఆ మహానటి. మహానటి అన్న పేరులో ఎవ్రీ అక్షరం మహానటి అని ఎంత అద్భుతంగా పేరు పెట్టారే అంటారు. సావిత్రిని మహానటి అన్నప్పుడు నా డౌట్ తెలుగు సినీ ప్రేక్షకుల్లో 0.001% కూడా డిసగ్రీ కాదు, అవునా కదా? అసలు ఎవరు డిసగ్రీ కాదు, ఎందుకంటే సావిత్రి నిజంగా మహానటి. అందువల్ల అంతటి మహానటి కోట్లాది తెలుగు ప్రజల భావోద్వేగాలతో ఒక ముడిపడి ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవిత చరిత్ర, అందులో కూడా చాలా చాలా ఆవేదన భరితమైన జీవిత చరిత్ర, ఆరాధన చే నటికి ఉన్న ఆవేదన భరిత జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా కనుక మహానటి బయోపిక్ను మనం ఏ ఉమెన్ లెడ్ ఫిలింగా కంపేర్ చేయలేం. అందువల్ల మిగిలిందల్లా నీకు అరుంధతి. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ఇంటి బంగారం. సినిమా కథ ఇవన్నీ కాదు ఇక్కడ చర్చ. నేను అది అందులో స్పెషలిస్ట్ కాదు. సినిమాటిక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడే కెపాసిటీ నాకు లేదు కనుక ఆ జోలికి వెళ్ళాను నేను. సో ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ సినిమాటిక్ ఎలిమెంట్స్. అది ఫిలిం క్రిటిక్ల పని. నేను ఫిలిం క్రిటిక్ పని కాదు, ఫిలిం హిస్టారియన్ కూడా కాదు. నేను ఓన్లీ స్టూడెంట్ ఆఫ్ మీడియా ఎకనామిక్స్. మీడియా ఎకనామిక్స్ పాఠాలు చెప్పిన నుండి మీడియా ఎకనామిక్స్, మీడియా బిజినెస్ ట్రెండ్స్ పైన మాత్రమే మాట్లాడగలుగుతున్నాను. సో అందువల్ల ఇది ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్. అఫ్ కోర్స్ సమంత వ్యక్తిగత రికార్డు కూడా ఐ థింక్ 3 years తర్వాత వెరీ బిగ్ కమ్బ్యాక్. అందులో ఆమె సొంత ప్రొడక్షన్ కంపెనీ, ఆమె ప్రొడ్యూసర్ అనుకుంటా గుర్తున్నంత వరకు. ఆమె హస్బెండ్ రాజ్ నిడిమూరు కో ప్రొడ్యూసర్గా వచ్చినటువంటి సినిమా ఇది, సొంత ప్రొడక్షన్ కంపెనీ. సో ఆమె 3 ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్ హిట్. ఉమెన్ ఆమె ఫిలిమ్స్లో హైయెస్ట్ ట్రాక్షన్ ఇచ్చినటువంటి ఫిలిం. అందువల్ల సమంతను అభిమానించేటువంటి లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులకు సమంత యాంగిల్ కూడా ఇందులో ఉన్నది, కాదని అంటలేదు. కానీ ఆ యాంగిల్ కన్నా కూడా, సమంత యాంగిల్ కన్నా కూడా ఒక ఉమెన్ లెడ్ ఫిలిం ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడాన్ని మనం ఆహ్వానించాలి. సాధారణంగా మాకు స్టూడెంట్స్, సార్ నేను జర్నలిజంలో ఇలాగే మీడియా ఎకనామిక్స్ క్లాస్ చెప్తుంటే స్టూడెంట్ అడిగారు, సార్ మీ దృష్టిలో ఒక సినిమా హిట్ అవుతుంది బిజినెస్ పరంగా అని మీకు ఎప్పుడు అభిప్రాయం కలుగుతుంది అని అడిగాను. వెన్ విల్ యూ గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆర్ ఫీల్ దట్ అ ఫిలిం వుడ్ బి ఏ కమర్షియల్ సక్సెస్? కమర్షియల్ సక్సెస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టిస్టిక్ సక్సెస్. సత్యజిత్ రే సినిమాలు గ్రేట్ ఆర్టిస్టిక్ సక్సెస్, పతేర్ పాంచాలి అని లెజెండరీ ఫిలిం అది. సో మేము జర్నలిజం క్లాసుల్లో పతేర్ పాంచాలి ఫస్ట్ డేనే స్క్రీన్ చేసి చూపెడతాం. అందువల్ల దట్ ఇస్ ద ఫస్ట్ 2-3 daysలో చూపెడతాం. సో సినిమా ఒక జర్నలిజం స్టూడెంట్, ఒక మీడియా స్టూడెంట్, ఒక సినిమా స్టూడెంట్ ఫస్ట్ ఆ సినిమా చూడాలి. కానీ అది ఆర్టిస్టిక్ సక్సెస్ లేవన్నీ. కమర్షియల్ సక్సెస్ ఏది ఇండికేటరు అని నన్ను అడిగారు స్టూడెంట్. నేను అన్నాను, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, కుటుంబాలతో భార్య బిడ్డలతో ఒక సినిమాకి వస్తున్నారంటే అది కమర్షియల్ సక్సెస్కి ఇండికేషన్ అని చెప్పాను. ఫస్ట్ ఇండికేషన్ అది. మీకు వర్షం రాబోతుందన్న ఇండికేషను మట్టి వాసన వస్తుంటే చూడండి. మీరు ఎక్కడో కన్నా దూరాన వర్షం పడ్డా మీకు మట్టి వాసన వస్తుంది. సో మట్టి వాసన వస్తుంది అంటే వర్షం దగ్గరలోనే ఉంది, దగ్గర పడుతుంది అని కదా. సో అందువల్ల మట్టి వాసన ప్రిన్సిపల్ అది. థంబ్ రూల్ ఏంటి అంటే, మీరు థియేటర్కి వెళ్ళండి, వెళ్ళి జస్ట్ లుక్ అరౌండ్ ద థియేటర్. మీకు కుటుంబాలతో కనబడ్డారనుకోండి, ఈ మధ్య కుటుంబంతో సినిమా చూడడం లగ్జరీ అయిపోయింది కదా శేఖర్. అసలు భార్య పిల్లలతో సినిమా చూడడం మామూలు విషయం కాదు, చాలా పెద్ద సాహసం తెలుగు సినిమా చూడడం అంటే. భార్య పిల్లలతో సినిమా చూడడం అనేది సాహసంగా మార్చేశారు మన ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి పరిస్థితుల్లో మీకు థియేటర్ హాల్కి వెళ్ళి జస్ట్ లుక్ అరౌండ్,
మీకు భార్య పిల్లలతో కనబడుతున్నారు అనుకోండి, ఇట్ విల్ బి కమర్షియల్ సక్సెస్ అని. అలాంటి ఫ్యామిలీ మూవీస్ ఈ మేరకు సక్సెస్ కావడం రిమార్కబుల్ బిజినెస్ అచీవ్మెంట్. నేను మళ్ళీ చెప్పేది, ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం, అవన్నీ నా పనికి కాదు. సో అందువల్ల బట్ డెఫినెట్గా ఆ మేరకు ఒక ఉమెన్ లెడ్ ఫిలిం అనే యాంగిల్లో మాత్రమే చూసినప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ కమ్బ్యాక్ ఇండియన్ తెలుగు సినిమా. అండ్ ద గ్రేట్ క్వశ్చన్ ఆల్సో. సినిమా నన్ను ఒకసారి తెలుగు ఫిలిం డైరెక్టర్ల సంఘం పిలిచింది. సో సినిమాలకు థీమ్స్ పైన లెక్చర్ ఇవ్వమని. సో ఆ రోజు కూడా చెప్పాను, ఈ థీమ్స్ మీరు సమాజాన్ని స్టడీ చేయండి, సమాజంలో ప్రజల జీవితాలను స్టడీ చేయండి, చరిత్ర చదవండి, కంటెంపరీ పాలిటిక్స్ ఫాలో కండి, కంటెంపరీ ఈవెంట్స్ ఫాలో కండి, మీకు కోట్లాది థీమ్స్ దొరుకుతాయి, థీమ్స్ కొరత ఏమీ లేదు అని వాళ్ళ క్లాసులో చెప్పాను. నేను ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ చాలా ఏళ్ల క్రితం పిలిచారు క్లాస్ చెప్పమని. సో ఫిలిం థీమ్స్ ఎలా ఉండాలి అని. అందువల్ల ఒక సంపాదకుడు అంటాడు, పత్రికా భాష ఎలా ఉండాలంటే ప్రబంధ కావ్యాల నుంచి ప్రజల పెదాల యందు కదలాడే పదాలే పత్రికా భాషకు ప్రాణం ఇవ్వాలి అని చెప్తాడు. అంటే ప్రబంధ కావ్యాల నుంచి ప్రజల పెదాల యందు కదలాడే పదాలే, అంటే ప్రజలు మాట్లాడుకునే సాధారణ పదాలే పత్రికా భాషకు ప్రాతిపదిక కావాలి. అలాగే సినిమాకు కూడా ఏంటంటే ప్రబంధ కావ్యాలు సినిమాలు కావచ్చు, మీకు ప్రజల జీవితాలు ప్రజల నోట్లలో నలిగేటువంటి కథలు సినిమా కావచ్చు. అందుకే మీకు ఇటీవల కాలంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యము, తెలంగాణ ఫోక్లోర్ అంటారే, ఆ ఫోక్లోర్ నుంచి ఎందుకు సినిమాలు హిట్ అవుతున్నాయి, ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా మీకు హిట్ అవుతున్నాయంటే కారణం ఫోక్లోర్ ఆల్వేస్ అట్రాక్ట్స్ పీపుల్. ఎందుకంటే సినిమా అంటే హ్యూమన్ ఎమోషన్ కదా. మీకు హ్యూమన్ ఎమోషన్ టిప్పింగ్ పాయింట్ అనే పుస్తకంలో అంటారు, స్టిక్కీనెస్ అంటారు. మెసేజ్ ఎప్పుడు క్లిక్ అవుతుందంటే స్టిక్కీనెస్ ఉండాలి. స్టిక్కీనెస్ ఏంటంటే ఆ మెసేజ్ నువ్వు హత్తుకుపోవాలి. సో మీకు గ్రామీణ నేపథ్యము ఫోక్లోర్, మీకు రాయలసీమ ఫోక్లోర్ కానీ, నార్త్ ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర ఫోక్లోర్ కానీ, సౌత్ కోస్టల్ ఫోక్లోర్ కానీ, ఈ ఫోక్లోర్ నుంచి కనుక సినిమా థీమ్స్ వస్తే అది స్టిక్కీనెస్ ఉంటుంది. ఎందుకంటే అది స్టిక్కీనెస్ ఏంటంటే దాన్ని అతుక్కపోతారు ప్రజలు అనుకున్నది. అందుకే మీకు బలగం అంత హిట్ అయింది, ఇడుపు కాగితం అంత చర్చ అయింది. మీకు ఏదైనా తీయండి, రేపు ఏ కంట్రీ ఫోక్లోర్ తీసినా అందువల్ల మన ఫోక్లోర్లోనే అద్భుతమైన కథలు ఉంటాయి. మీరు చందమామ బొమ్మరిల్లు బాలమిత్ర చదవండి, మీకు ఎన్ని సినిమా కథలు దొరుకుతాయో తెలియదు. ఎందుకు రామాయణ మహాభారతాలు చదవండి, ఎన్ని అద్భుతమైన కథలు వస్తాయి. మీకు బాహుబలి విజేంద్ర ప్రసాద్ మీకు కథలలో చాలా మనకు కనబడుతుంది. పౌరాణిక కథల నేపథ్యాన్ని తీసుకొని దానికి ఒక ఆసక్తికరమైన కథనం ఉంటుంది. ఇప్పుడు మీకు మహిష్మతి సామ్రాజ్యము, మీకు అలాగే బాహుబలి కథలో మీకు కాస్త మహాభారత దాయాదుల పోరు ఎక్కడో చిలకరించినట్టు కనబడుతుంది చూడండి. ఇప్పుడు వారణాసి సినిమా కూడా అది అంటే పౌరాణిక నేపథ్యాన్ని బాగా చదివితే ఇండియాస్ మైథాలజీ ద గ్రేట్ స్టోరీ టెల్లింగ్ ట్రెడిషన్. మన మైథాలజీలో అద్భుతమైన కథలు ఉంటాయి. సో అందువల్ల మన ఫోక్లోర్లో అద్భుతమైన కథలు ఉంటాయి, మన ప్రజల జీవితాల్లో అద్భుతమైన కథలు ఉంటాయి. వాటి పట్టుకోగలగాలి. మీకు ఫోక్లోర్ నుంచి వచ్చే పాటలు కూడా తిట్టే, పొమ్మంటే పోదుర చెలియ దాని పేరే సరంగదరియా, ఎంత అద్భుతంగా అనొచ్చుడు. పొమ్మంటే పోదుర చెలియ దాని పేరే సరంగదరియా. ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఫోక్ సాంగ్. అది అంత ఫోక్ సాంగ్ అసలు హిట్ అయిపోయింది కదా. నీకు ఎంత గొప్ప సినిమా పాట ఇటు కాగల, పొమ్మంటే పోదుర చెలియ దాని పేరే సరంగదరియా అంటే ఊగిపోయారు జనం. ఎందుకు ఊగిపోయారంటే ఆ ఫోక్లోర్ ఉండేటువంటి గొప్పతనం. అందువల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక రొటీన్ నుంచి బయటపడ్డాం. అంటే బిగ్ స్టార్, పాన్ ఇండియా, బిగ్ బడ్జెట్. సో నాకు అర్థం కాదు, 500 కోట్లు పెట్టి రిస్క్ తీసుకొని 1000 కోట్లు వస్తే లాభమా, 20 కోట్లు పెట్టిన 50 కోట్లు వస్తే లాభమా? నాకు సింపుల్. బలగం నాకు గుర్తు, నేను చదివిన మేరకు 3 కోట్ల బడ్జెట్ 20 కోట్లు వచ్చింది. సో ఏది బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చెప్పండి. సో తీయకూడదని అంటలేను, తీయచ్చు. కానీ తీస్తే ఇప్పుడు అందరూ బిగ్ బడ్జెట్ మూవీ సక్సెస్ కావు కదా. వేరే వాళ్ళు చెప్తే స్టైల్ అవుతుంది. మీకు రజనీకాంత్ వేస్తే
అది వేరే వాళ్ళు చేస్తే ఓవర్ యాక్షన్ అవుతుంది, రజనీకాంత్ చేస్తే స్టైల్ అవుతుంది అంటారు. సో వేరే వాళ్ళకి ఓవర్ యాక్షన్ కావచ్చు, రజనీకాంత్ స్టైల్ అవుతుంది. మీకు ఏదో రాజమౌళి భారీ బిగ్ బడ్జెట్ మూవీ తీస్తే అందరూ ఇక అదే ట్రెండ్ అనుకొని ప్రతి ఒక్కరూ మీకు రాజమౌళి ఏప్ చేస్తాం మేము, బిగ్ బడ్జెట్ మూవీలు తీస్తాం అంటే ఆల్వేస్ సక్సెస్ కాకపోవచ్చు. అందువల్ల ఫిలిం ఇండస్ట్రీ ఒక రీథింక్ చేయడానికి అంటే క్రియేటివ్ థీమ్స్, ఒక రాంగ్ నోషన్స్, ఇది సినిమా వాళ్ళకే కాదు మన ఎడిటర్లకు కూడా ఉంటుంది విషయం. మీరు అడగండి, ఈ వార్త మన ప్రేక్షకులు చూడండి అంటారు. వీళ్ళెవరో ప్రేక్షకులు నిన్న మొన్నటి సమావేశం వచ్చినట్టు. మీరు ఎడిటర్ని అడగండి, ఈ వార్త మా ఎడిటర్లు చదువు, మా పాఠకులు చూడండి అని. నేను ఒక రోజు నా కోమాచు ఎడిటర్, నువ్వు ఎన్నడూ కలిసిన పాఠకుల్ని అన్న, జీవితంలో అంటే నేను ఇప్పుడు కలవలే అంటాడు. మరి కలవనికి వెళ్తే పాఠకులు చూడరని అంటే వీ హ్యావ్ రాంగ్ నోషన్స్. ఇది చూడరు, అది చూడరు, ఇది చదవరు, అది చదవరు, ఇది ఎంజాయ్ చేయరు, ఇది ఎంటర్టైనింగ్ కాదు. ఈ నోషన్స్, ఈ స్వీయ మానసిక దృక్పథాల నుంచి బయటపడి ఒక సృజనాత్మక ప్రపంచాన్ని శోధించండి, అద్భుతమైన స్టోరీస్ వస్తాయి. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైన విమర్శ ఏంటంటే బోర్ కొడుతుంది. ఒకే టైప్ ఒక టైప్ తీస్తే ఇప్పుడు ఒక ఇడ్లీ సాంబార్ దుకాణం పెడితే పక్కోడు 4 వస్తాయి, పక్కనే ఒక పూరి పెడితే 4 వస్తాయి, ఒక పెసర్లు మొలకలు ఎత్తిన అమ్ముతే ఇంకో 4 రోజు అమ్ముతారు. మళ్ళీ పక్కనే పార్క్లో మీరు గమనించండి, పార్క్లో వాకింగ్ చేస్తుంటారు. ఎవడో ఒక్కడు పాపం ఏదో ఎంప్లాయ్మెంట్ సృష్టించుకొని రోజు పొద్దున్నే పెసర్లు మొలకలు ఎత్తిన పట్టుకొచ్చి ఇస్తుంటాడు. వెంటనే వాళ్ళు పోటీగా ముగ్గురు వస్తారు. ముఖేష్ అంబానీకి పోటీగా గౌతమ్ అదానికి రారు, కానీ పెసర్లు అమ్ముకునేటోళ్ళకి అయితే 100 మంది వస్తుంటారు దగ్గర. అంటే క్రియేటివ్ బిజినెస్ ఉండదు, ఒక్కడు చేసిన అందరూ అదే చేస్తారు. గొరదాట్ మెంటాలిటీ, హార్డ్ సైకాలజీ ఉంటుంది. అందువల్ల మీకు చూడండి, భర్తను చంపి ప్రియునితో కలిసి భర్తను చంపిన భార్య అని ఒక వార్తలు అని రోజు వస్తే అవే వార్తలు. ఇక మన జర్నలిస్టులు వెతికి ఎక్కడెక్కడ అవి ఉన్నాయని చెప్పి అండ్ అవి చూస్తే అది ఏంది 10 రోజుల నుంచి కంటిన్యూస్గా భర్తలు చెప్పుకుంటారు అనిపిస్తుంది. అందువల్ల అది హార్డ్ సైకాలజీ. అందువల్ల ఈ హార్డ్ సైకాలజీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ బయటపడి ఒక ఈ రకమైన అభిప్రాయాలు అంటే ఫిక్స్డ్ నోషన్స్ అంటారే. సో ఉమెన్ లెడ్ సినిమా నడవదు, ఇది ఒక ఫిక్స్డ్ నోషన్. నడిచింది కదా, ఒక అరుంధతి నడిచింది, ఒక మా ఇంటి బంగారం నడిచింది, ఒక అనుష్క శెట్టి చూపింది, ఒక సమంత చూపింది కదా.